పుట్టినది లౌకికంగా ఒక కుమార్తెలా కనపడుతున్న ఆ జన్మించినటువంటి తల్లి ఆమె యొక్క స్వరూపము ఆమె తత్వము తెలిసున్నవాడు కనుక సాక్షాత్ జగదంబ నాకు కుమార్తెగా జన్మించింది అన్న ఆనందంతో పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే పరవశించినటువంటి వాడై ఆ ఆనందంతో అమ్మవారి యొక్క పాదపద్మముల వంక చూస్తూ అంటాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి. అమ్మా, నువ్వు నరుల చేత దేవతల చేత అసురుల చేత కూడా పూజింపబడతావు. ఎందుచేత అంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకంతటికీ తల్లిదండ్రులు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనప్పుడు అందులో రాక్షసులు ఉంటారు, మనుష్యులు ఉంటారు, దేవతలు ఉంటారు. అందరూ వాళ్ళ బిడ్డలే అయినప్పుడు ఎవరు ఆవిడ యొక్క పాదములను పూజించని వాళ్ళు ఉంటారు? అందరూ ఆవిడ పాదములను పూజించేటటువంటి వారే. కాబట్టి నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి, శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెల, శాంకరి, సర్వదా శుభములను చేసేటటువంటి తల్లి. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి, కరుణాపూరిత మానస సదమల చండార్చిని యోగిని అని అమ్మవారిని పిలిచి, మా అపారమైనటువంటి కారుణ్యము హృదయమునందు నింపుకుని ఉన్నదానా, అపారమైన వాత్సల్యమున్నదానా, సర్వదా సర్వగణముల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపము కలిగినదానా, తరుణి ఆగమవందిత, నీకు వేదములు నమస్కారం చేస్తాయమ్మా. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని పేరు ఆవిడికి. ఆవిడ పాదములకు వేదములు నమస్కారం చేస్తాయి. వేదమాత నమస్కరిస్తుంది కనుక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి 4 వేదములు నమస్కరించినప్పుడు ఆమె పాదములకు ఉన్నటువంటి సింధూరము ఆ వేద మాత యొక్క శిరస్సునందు ఇక్కడ అంటుకుంటుందిట. అది సౌభాగ్య సూచన. ఇక్కడ ఆమె పాదముల మీద ఉండేటటువంటి సింధూరము అలంకృతమైనటువంటి వేదమాత స్వరూపము కలిగి ఉంటుంది కదా, అటువంటి గొప్ప తల్లివే. వేదములు నీకు నమస్కరిస్తాయి. కాబట్టి తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పొంగిపోతాడు. అటువంటి తల్లివి నాకు కుమార్తెగా జన్మించావు అమ్మా, నా అదృష్టం కదా, ఎంత భాగ్యం అమ్మా. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసితివిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేను మీకు మనవి చేశానది. ఇక మేనకాదేవి